సార్ని అడిగాను, సార్ మీ వాయిస్ ఎట్లా సార్, హెల్త్ లాగా మేము ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తే వస్తుందా అంటే సార్ ఒకటే చెప్పారు, అది నా ఫాదర్ ఇచ్చిన ఆస్తి భరత్ రాదు. సో యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యువర్ పేరెంట్స్. సో సార్ నెక్స్ట్ జనరేషన్ మిస్టర్ ఆది గారు, ఆయన కూడా ఈజ్ ఎ వివిడ్ యాక్టర్. ఆయన కూడా ఆయనతో పాటు ఉన్న తోబుట్టువులు, ఫ్రెండ్స్, కలీగ్స్ అందరూ ఆయన చదవగా జాగుతూ ఉంది. తర్వాత ఏంటి, కోవిడ్ అనేది ఒకటి చూసాం, వీ సా ఎ వెరీ బ్యాడ్ పాండమిక్. సో ఇంతకుముందు కాల్రాల ఊర్లు ఎలా క్లియర్ అయిపోయాయో, ఇప్పుడు కోవిడ్ వచ్చినాక బస్తీలు క్లియర్ అవటం కానీ, ఇయర్లో కొంత ఇళ్లలో ఒక జనరేషన్స్ క్లియర్ అయినాయి. సో వీ సా వాట్ ఈస్ ప్యానిక్, వీ సా హెల్త్ అంటే ఏంటి, టెస్ట్ ఏం చేయాలి, ఎక్కడ చేయాలి. సో వీ సా దట్ దెర్ ఇస్ ఎ గ్యాప్. మనము యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీగా, నేను డాక్టర్ అయితే నేను ఒక్కడికే నేను సేవ్ చేయగలను, అదే యాజ్ ఎ ఆర్గనైజేషన్ ఐ కెన్ హెల్ప్ మెనీ మోర్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ ప్రౌడ్లీ సే వీఆర్ ఎ 400+ ఎంప్లాయీ సర్వింగ్ అక్రాస్ Hyderabad, not just in Hyderabad. We serve 6 districts in Telangana, and we have collection centers in Maharashtra, and we have collection centers in various cities of Telangana. So మనకి ఆ కోవిడ్ తర్వాత మనం అనుకున్నాం, వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్, ద బెస్ట్ కేర్, ద బెస్ట్ డయాగ్నోస్టిక్స్ విత్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ అండర్ సింగిల్ రూఫ్ అని. సో ఆ మోటివేషన్ తోటి ఎస్ ఆ టైంలో కష్టంగా ఉండింది. ఎస్ ఫస్ట్ 2 years as any early organization we had to struggle, but we have come across, we have overcome, and this is not just one man, it is a whole team effort that we have put across, and our team lo part ga. So we have our doctors, we have our phlebos. సో సార్ అదే చెప్తుంటారు, నాకు మీ ఫ్లెబో అప్పుడు వచ్చేది బాగా కలెక్ట్ చేసేవాడు అని, ఉన్నాడా ఇప్పుడుకి అని అడుగుతూ ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ దే క్యారీ the message. It is not the sprint, it is our employees, it is the reports that they carry. సార్ అడుగుతాను, మేడం మీ పేరుని ప్రతి సైన్ కింద చూస్తాను, ఎవరు సైన్ చేస్తున్నారు. It is our doctors authenticity that they carry. A sprint, it is not just an organization, it is embodiment of all our employees, and what we are at 4 years down the line, it is all our employees hard full work for the organization. My motto very simple, we want to give the best result with the best technology available with the fastest possible time. ఎందుకంటే నాకు అంత లేట్గా అయిపోయిన రిజల్ట్ ఇచ్చి వాట్ ఈస్ ద ఉపయోగం ఏంటి, ఇట్ ఈస్ టూ లేట్. సో ఐ ఆల్వేస్ ఆస్క్ వాట్ ఈస్ మై టర్న్ అరౌండ్ టైం ఏంటి. సో కీప్ ద అండర్ కంట్రోల్. ఎస్ ఛాలెంజెస్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, దట్ హ్యాస్ టు బి డన్. సో the best possible technology, the best possible consultants to bring under single roof, and we give the best possible results మన హైదరాబాద్ వాసులందరికీ. సో అగైన్ థ్యాంక్ యూ one and all for coming and being part of this journey. Yes, journey has been turbulent, there are good days, bad days, there will be joyful days. Yes, ఇది ఒక first of all I feel very privileged and honored that I am able to share the dais with our honored dignitaries. I never thought in my life that I will be able to even meet them, forget about sharing the dais. So comprehensive leukemia diagnostic program launch gurinchi, before I go into the actual details, small statistics about cancer. Mana country loni ICMR statistics batti at any given point of time at least 2.5 million people under cancer tho they are suffering, of which every year 5.5 lakhs minimum anmatadi deaths are only because of cancer. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసాం అనేది ముఖ్యం. సో నిజంగా మీరందరూ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నేటి ముఖ్య అతిథి వర్సటైల్ ఇండియన్ యాక్టర్ మా సాయి కుమార్ అన్న. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వారు చేస్తున్న 100 సినిమాలు
వివిధ భాషల్లో చూస్తూ, అలాగే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మేము చిన్ననాటి నుంచి కలిసి పెరిగాం. కానీ ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్కి అన్న మీరు రావాలి అంటే తప్పనిసరిగా వస్తాను. అవును, అసలు నువ్వు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్కి ఎందుకు ముఖ్య అతిథిగా వెళ్తున్నావు అంటే నేను ఒకటే చెప్పాను. ఈ డయాగ్నోస్టిక్స్ ప్రారంభమైన మొదటి నెల నుంచి వాళ్ళతో నేను అడిగాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యం. వాళ్ళకి మీరు మా అసోసియేషన్లో కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వారికి మీరు ఏం చేయగలరు అంటే మొదటి రోజు నుండి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50% డిస్కౌంట్ ఇచ్చి మా సభ్యులందరినీ ఈ 4వ సంవత్సరం వరకు, మీ వార్షికోత్సవం 4వ సంవత్సరం యానివర్సరీ కంప్లీషన్, గోయింగ్ ఇంటూ ద 5th year, యూ హ్యావ్ సర్వ్డ్ అవర్ మా అసోసియేషన్ ఆల్ ది మెంబర్స్ 4 ఏళ్ళు సేవ చేసినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందుకే ముఖ్యంగా రావడం జరిగింది. అలాగే వేదిక పైన ఉన్న భరత్ రెడ్డి గారు, ఎండి ఆఫ్ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్, ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతో ఒక పక్క కార్డియాలజీలో వందల మంది పేషెంట్ని చూస్తూ కూడా స్ప్రింట్లో చిన్న ఫలానా మా అసోసియేషన్ సభ్యుడు వచ్చాడు, వాళ్ళకి ఏదో డిలే జరిగిందంటే సార్ అంటే పర్సనల్గా యాక్ట్ చేసి ఇమ్మీడియట్గా మాకు రెస్పాండ్ అయ్యే గొప్ప వ్యక్తి. యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ, ప్లస్ విశేష అతిథులు శ్రీ సాయి కుమార్ గారికి, మా క్లోజ్ అసోసియేట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మాదాల రవి గారికి, మీరందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దట్ ట్రస్ట్. సో 4 yearsగా వీ హ్యావ్ బీన్ సర్వింగ్ నాట్ ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్ బట్ అక్రాస్ హైదరాబాద్లో మనం పలు ప్రాంతాల్లో ఏస్రావ్ నగర్, జేఎన్టీయూ, ఎల్బీ నగర్, కోంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో మనం సర్వ్ చేస్తూ ఉన్నాం. సో మన మోటో ఒక్కటే, క్విక్ టెస్ట్, ఫాస్ట్ రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ అండ్ అక్యురేట్ రిజల్ట్ ఇవ్వటం విత్ బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీ ఇవ్వటం మనం చేస్తూ ఉన్నాం. అది వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంకా మనం ముందుకు వెళ్ళాలని, వీరందరి బ్లెస్సింగ్స్ తోటి తప్పకుండా మనం ముందుకు వెళ్దాం. సో మన సర్వీసెస్ అందరూ మీరు యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను. అలాగే హెల్త్ ఈజ్ వెల్త్ అని, సో మన సిక్ అవ్వటన్నా ముందు మనం టెస్టులు చేసుకుంటే మనకు సిక్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో జనరల్ టెస్ట్లు అనేవి మనం చేసుకుంటే ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మనకి ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ టెస్టులతోటే బయటపడచ్చు. సో ప్లీజ్ యూటిలైజ్ ద సర్వీసెస్ అండ్ మేక్ బెస్ట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. టెస్ట్ ఫస్ట్, ట్రీట్మెంట్ నెక్స్ట్ అన్న మోటివ్తో, సిద్ధాంతంతో ఈరోజు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా మేము రావడం చాలా ఆనందంగా ఉంది. సో రవి పిలవడం, ఈరోజు ఇలాగ వీళ్ళందరినీ కలవడం, సో భరత్ రెడ్డి గారిని కలిసినప్పటి నుంచి ఆ డాక్టర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అలా కనిపిస్తున్నాయి. ఎంతో మృదువుగా, సన్నిహితంగా, నవ్వుతూ. సో నిజంగా, ఎందుకంటే ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఇప్పుడు మన జీవితాలు ఎలా అయిపోయాయంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ప్రతిదానికి భయమే, ఏదొచ్చినా, దగ్గు వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, జ్వరం వచ్చినా భయమే. సో అలాంటి భయాలన్నిటికీ ఒక విధంగా టెస్ట్ చేసుకుంటే వాటన్నిటికీ ట్రీట్మెంట్ తర్వాత ముందు టెస్ట్ చేసుకుని అసలు ఏమిటో తెలుసుకోండి అన్న ఈ మోటివ్తో ఈరోజు ఈ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు భాగ్యనగరం మొత్తం ఈరోజు ఎన్నో మంచి బ్రాంచ్లతో
ఒక విధంగా ఇప్పుడు వింటూ ఉంటుంది మా సినిమా పాన్ ఇండియా లాగా ఇది పాన్ ఇండియా హాస్పిటల్ అవుతుంది, పాన్ ఇండియా డయాగ్నోస్టిక్ సెంటర్ అవుతుంది. సో హ్యాపీ టు బీ హియర్. సో ఈరోజు డాక్టర్స్ని కానీ ఇప్పుడున్న స్టాఫ్ని కానీ, ఎందుకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కానీ అట్ ద సేమ్ టైం స్టాఫ్ కానీ, అలాగే ఇన్ టైంలో రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, 1 డేలో రిపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక్కోసారి రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకోవడం, టెస్టులు వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వడం. సో ఇవన్నీ ఈరోజు వీళ్ళు పక్కాగా ఫాలో అవుతూ ఈరోజు 5వ వసంతంలో గడువుపెట్టిన ఈ శుభ సందర్భంలో మేము ఇలా రావడం, ముఖ్యంగా ఇప్పుడు మా రవి చెప్పినట్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు 4 ఏళ్లుగా సేవలు అందించడం అన్నది చాలా 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 ఆనందంగా ఉంది. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, ప్రతిదానికి భయపడకుండా, ఎందుకంటే అన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఉంది కాబట్టి ఇలాంటి సెంటర్స్కి వచ్చి, ముఖ్యంగా మా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఈరోజు బాగా పాపులర్ అయింది కాబట్టి అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి సిన్సియర్గా టెస్టులు చేయించుకుని ఏవి భయపడకుండా 100 ఏళ్ళు చల్లగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ 4వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి వెళ్ళిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్క జూబ్లీ హిల్స్లోని సెంటర్తో ప్రారంభమై ఇవాళ 6 సెంటర్స్ ఆల్ ఓవర్ ది సిటీకి వచ్చినందుకు మా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మా సాయి కుమార్ అన్న ఎంతో బిజీగా ఉండి స్విట్జర్లాండ్ నుంచి నిన్నే వచ్చారు. ఇవాళ షూటింగ్ ఉన్నప్పటికీ సమయం తీసుకొని దీనికి ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభించటము, అలాగే ల్యూకీమియా టెస్ట్ను కూడా ప్రారంభించారు. ప్రధానంగా మేము ఇక్కడికి రావటానికి కారణం ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యం కోసం మేము ప్రతి సిటీలో ఉన్న చాలా హాస్పిటల్స్తో టైఅప్ అవటం జరిగింది. ఈ స్ప్రింట్ డయాగ్నాస్టిక్స్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి సభ్యుడికి 4 ఏళ్లుగా 50% డిస్కౌంట్లో ట్రీట్మెంట్ ఇవ్వటమే కాదు, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి